హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ అవర్ ఛానల్ శ్రీదేవి విజన్. ఈరోజు మళ్ళీ ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఎండాకాలం వచ్చిందంటే చాలా మందికి హీట్ అనేది ఎక్కువ ఉంటుంది ఒంట్లో. దాని ఫలితంగా మూత్ర సంబంధిత సమస్యలు ఎక్కువ తలెత్తుతూ ఉంటాయి. చెమట ఎక్కువ పోతూ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్, ఇంకొన్ని ఇబ్బంది కలగేసే అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నింటికి చక్కటి పరిష్కారం కటోరా. ఈ కటోరా అనేది ఆయుర్వేదిక్ షాపులో మాత్రమే దొరుకుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 800 kg అంట. నిన్ననే మా హస్బెండ్ తీసుకురావడం జరిగింది. ఈరోజు కటోరాతో పాయసం చేసి చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూడండి. ఎంతో విలువైన సమాచారం ఉంటుంది. వీడియోలోకి వెళ్దాం. ఇది కటోరా అండి. దీన్ని రాత్రంతా నానబెట్టుకోవాల్సి ఉంటుంది. తెల్లారేసరికి ఐస్ ముక్కల్లాగా మరియు గమ్లాగా తెల్లగా మెత్తగా తయారవుతుంది. ఇవి సబ్జా గింజలండి. వీటిని డైలీ కూడా నిమ్మరసంలో తాగుతూ ఉంటాను. ఇవి ఎక్కువసేపు నానబెట్టిన అవసరం లేదు, త్వరగా మెత్తగా అవుతాయి. ఆరోగ్య పోషకాలు కూడా చాలా ఉంటాయి ఇందులో. ఈ సాబ్దానాల బియ్యం, మా తెలంగాణలో అయితే సాబ్దానాల బియ్యం అని అంటారు, సగ్గు బియ్యం అని కూడా అంటారు ఇతర ప్రాంతాల్లో. ఇవి కూడా నైట్. ఈ సగ్గు బియ్యము ఎంతసేపు నానబెడితే అంత మంచిగా మెత్తగా మృదువుగా వస్తాయి తింటూ ఉంటే. తర్వాత డ్రై ఫ్రూట్స్ కోసం జీడిపప్పు తీసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ వేయించడానికి కొద్దిగా నెయ్యి మరియు రుచి కోసం కొద్దిగా బెల్లం. పాయసం చేయడం గురించి నీళ్ళు ఎసరు పెట్టుకొనేసి ఇందులో సాబ్దానాల బియ్యం వేసుకొని ఉడికించుకున్నాను. ఉడికించుకున్నటువంటి సాబ్దానాల బియ్యంలో మరిగించుకున్నటువంటి పాలు పోసాను. పాలతో కూడా కొంచెం సేపు ఈ సాబ్దానాల బియ్యం ఉడకాల్సి ఉంటుంది. ఇంకొక పొయ్యి మీద బాండి పెట్టుకునేసి అందులో కొద్దిగా నెయ్యి వేసి ఈ కాజులు వేయించాను. ఈ కాజులు కూడా చక్కగా కలర్ మారినాయి. కలర్ మారినటువంటి కాజుల్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి ఇదే గిన్నెలో బెల్లాన్ని వేసాను. కొద్దిగా నీళ్ళు పోసి మరిగించుకున్నాను. ఈ సాబ్దానాల బియ్యం ఉడికేటప్పుడు మాడే అవకాశం ఎక్కువ ఉన్నది. ఆ గిన్నెకి అంటుకునే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దగ్గర ఉండి కలుపుతూ ఉండాలి. పాయసం ఉడికిందండి, దగ్గర పడింది. ఇందులో కటోరా, నానబెట్టుకున్నటువంటి కటోరా వేసుకుంటున్నాను. ఈ కటోరాలో అనేకమైన పోషకాలు ఉన్నాయి. ఇది తరచు తీసుకోవడం వల్ల మూత్ర సమస్యలతో పాటు జీర్ణ వ్యవస్థ కూడా మెరుగవుతుంది మరియు స్కిన్ మెరుస్తుంది. ఇంకా దీంట్లో చాలా పోషకాలు ఉన్నాయి. ఇది 4 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత సబ్జా గింజలు నానబెట్టుకున్నాం కదా, అవి కూడా వేస్తున్నాను. సబ్జా గింజలు కూడా 4 స్పూన్స్ అట్లా వేసాను. బెల్లం పాకం కూడా రెడీ అయింది. పాయసం దించే ముందు బెల్లం పాకం వేయాలండి. ముందుగా వేస్తే పాలు విరిగే అవకాశం ఉంది. బెల్లం పాకం పోసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే పాలలో బెల్లం పాకం వేయడం వల్ల పాలు విరిగే అవకాశం ఉంది. నేను బెల్లం పాకం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేశాను, కానీ కొద్దిగా పాలు విరిగినాయి. పర్వాలేదు, విరిగినా కూడా పాయసంలో టేస్ట్లో ఎలాంటి తేడా ఉండదు, సూపర్గా ఉంటుంది. ముందుగా వేయించుకున్నటువంటి జీడిపప్పులు కూడా వేసుకున్నాను. పాయసం చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది అండి. తినడానికి కూడా చాలా బాగుంది. పాయసం తింటూ ఉంటే సబ్జా గింజలు కానీ, సగ్గుబియ్యం కానీ, ఈ కటోరా కానీ అన్నీ కూడా గింజలుగా ఉంటూ నోటికి గింజలుగా తగులుతూ టేస్టీగా చాలా బాగుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ కటోరా పాయసాన్ని మీరు కూడా ఇంట్లో చేసుకోండి. మంచి ఆరోగ్య ఫలితాన్ని కూడా పొందండి. కటోరా కానీ, సబ్జా గింజలు కానీ, సగ్గుబియ్యం కానీ అన్నీ మనకు ఒంటికి చలవ చేసేటువంటి పదార్థాలే. చాలా ఆరోగ్యానికి మంచిది.
ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. మరెన్నో మంచి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మా వీడియోలకి లైక్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. Deep in the shadows, I know it's hard to put one foot in front of the other. So far as the echo, where do we start? You can learn to discover a million stars. Here in the shadows, I know